వైసీపీకి పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు షాక్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో దొరబాబుకు వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించింది. దీంతో ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కటౌట్లలో ఎక్కడా సీఎం జగన్ ఫోటో లేకుండా చేశారు. అంతేకాకుండా ఇవాళ తన అనుచరులతో సమావేశం కానున్నారు. ఈ రోజు తన రాజకీయ భవిష్యత్తును దొరబాబు ప్రకటిస్తారా అన్న దానిపై జోరుగా చర్చ అయితే జరుగుతోంది. దొరబాబుకు ఎమ్మెల్యే టికెట్ నిరాకరించి ఆ స్థానంలో కాకినాడ ఎంపీ గీతను వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జ్ గా నియమించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అప్పారావు నాయుడు తెలుసుకుందాం. అప్పారావు, వైసీపీ దొరబాబుకు టికెట్ ను నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటో ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? కాకినాడ జిల్లాలో వైసీపీకి మరో పెద్ద షాక్ తగిలింది. పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు ఈ రోజు పుట్టినరోజు వేడుకల సాక్షిగా వైసీపీకి బాయ్ చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా వందలాది మంది కార్యకర్తలు, వేలాది మంది ప్రజలకు భారీ విందులు ఏర్పాటు చేశారు. ఈ విందులో ఎక్కడ భారీ స్థాయిలో నియోజకవర్గ వ్యాప్తంగా ఫ్లెక్సీలు కటౌట్లు ఏర్పాటు చేసిన పెండం దొరబాబు అందులో ఎక్కడ వైసీపీ ఫోటో గానీ జగన్ ఫోటో గానీ లేకుండా మొత్తం అన్ని తొలగించారు. ఇంతకాలం 4.5 ఏళ్ళుగా వైసీపీ తరఫున ఎమ్మెల్యే ఉన్న దొరబాబు ఒక టికెట్ రాని నేపథ్యంలో వైసీపీకి రామ్ చెప్పే యువతలు ఉన్నారు. అందులో భాగంగా జగన్ కి ఒక రకంగా అవమానం జరిగేలాగా అవమానించేలాగా ఎక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయకపోవడం నియోజకవర్గ వైసీపీలో కలకలం రేపుతని చెప్పాలి. ఇక్కడ రాబోయే ఎన్నికల్లో ప్రస్తుత కాకినాడ ఎంపీ వంగా గీతకు టికెట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో గుర్రుగా ఉన్న దొరబాబు వైసీపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతకాలం తను నియోజకవర్గంలో చెప్పిందల్లా చేసేనని జగన్ చెప్పిన పనులన్నీ చేస్తే ఏదో ఇప్పుడు టికెట్ ఇవ్వకుండా మోసం చేయడం అన్యాయం అని చెప్పి దొరబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో బాగా గడిచిన కొన్ని రోజులుగా హైదరాబాద్ లో మకాం ఇచ్చి జనసేన నేతలతో కూడా కొంత సంప్రదింపులు చేస్తున్నట్టు కూడా తెలిసింది. మరోపక్క తెలుగుదేశం పార్టీ నేతలతో కూడా దొరబాబు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు పుట్టినరోజు వేడుకల సాక్షిగా తాను వైసీపీని ఎందుకు వీడుతున్నారు, వైసీపీ తను ఏ విధంగా ఇబ్బంది పెట్టిందనేది కూడా దొరబాబు వివరించున్నారు. మరోపక్క ఇటీవల జగన్ కలిస్తే దొరబాబు అన్నా నీకేం ఇబ్బంది లేదు, నేనున్నాను, ఆరోగ్యం బాగోలేదన్నావు, అయినా సరే ఎలక్షన్ లో వస్తున్నాయి కాబట్టి నువ్వు తిరగాలి, టికెట్ మీదేని చెప్పిన తర్వాత కూడా జగన్ ఈ విధంగా మోసం చేశాడని చెప్పి ఎమ్మెల్యే దొరబాబు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి రామ్ చెప్తున్నారు. ఆ రకంగా ఇది కాకినాడ జిల్లాలో వైసీపీకి పెద్ద దెబ్బని చెప్పాలి. మరో పక్క చూస్తుంటే మరి కాసేపట్లో ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ కూడా వైసీపీకి రామ్ చెప్పే యోచన ఉన్నారు. అందులో భాగంగా ఇన్ఛార్జిని మార్చి మాజీ ఎమ్మెల్యే గురుపుల సుబ్బారావు టికెట్ ఇవ్వడంతో ఆయన కూడా ఈ రోజు నుంచి ప్రజా టీవీ యాత్ర పేరుతో భారీ బల ప్రదర్శన సిద్ధమవుతున్నారు. ఆ రకంగా చూస్తే నిన్న కూడా ఉమ్మడి జిల్లాలో ముద్రగడ పద్మనాభ కూడా వైసీపీని వీడిపోయి జగన్ కి కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఆ రకంగా చెప్పాలంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీకి ఒక్కొక్కరు వీడిపోవడంతో పాటు షాకులు ఇస్తుండటంతో వైసీపీ అధిష్టానం తలపట్టుకుంటుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ అప్పారావు.